దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము దేవుని ప్రియుడు. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడు వైతివి అని యెషయా గ్రంథం 43:4 విశదీకరిస్తుందండి. ఇది ఎంతో గొప్ప ఆదరణ వాక్యము. దేవునికి ప్రియుడుగా ఉండి ఘనపరచబడిన ఒక యవ్వనస్తుని గూర్చి దేవుని వాక్యములో చూద్దాము అండి. ఇది చాలా అసాధారణమైనది. దేవతలు కాక మరెవ్వరును దీనిని గూర్చి చెప్పలేరు అని జవాబిచ్చిన వారిపై రాజు అత్యాగ్రహం గలవాడై వారిని సంహరించుటకు ఆజ్ఞ ఇచ్చాడండి. విషయం ఏమనగా, బబులోను పాలకుడైన నెబుకద్నెజరు ఒక స్వప్నము కానీ దానిని మరిచి ఆ కలను దాని భావమును తెలియచేయవలనని కోరగా, బబులోనులోని జ్ఞానులు, శకురగాండ్రు, గారడి వారు పలికిన మాట దేవతలు కాక మరెవరును దానిని చెప్పలేరని దానియేలు గ్రంథం 2:11 విశదీకరించిందండి. యెరూషలేము నుండి చెరుగుని తేబడిన దానియేలును అతని మిత్రులను ఆ ఆజ్ఞ ప్రకారము జ్ఞానులతో సంహరింపబడవలసి ఉండగా, దానియేలు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన ఆర్యోకు అనువాని ద్వారా రాజు కడకు వెళ్ళి అతని కలను దాని భావమును తెలియచెప్పుటకు తనను కొంత సమయము ఇమ్మని వేడి మర్మములు బయలుపరచగల దేవుని యెహోవా దేవుని సన్నిధిలో ప్రార్థించి, రాజుకు కలలో కనిపించిన బ్రహ్మాండ ప్రతిమను ఆ కాల మర్మమును విశదీకరించి బహుగా హెచ్చింపబడి ఘనపరచబడ్డాడు. ఆ యవ్వనస్తుని ఘనతకు కారణము దానియేలు యెహోవా దృష్టికి ప్రియుడుగా ఉండడమే అండి. దానియేలు అనగా యెహోవా న్యాయాధిపతి అని అర్థం. దానియేలు దేవునికి ప్రియుడుగా ఘనపరచబడుటకు అతనిలోని శ్రేష్ఠ గుణములు ఏమనగా, మొదటిగా ప్రియుడకు దానియేలు. ఇతడు చెరుగొని తేబడ్డాడండి. ఆయన తన ప్రత్యేకతను నిలుపుకున్నాడు. సకల విద్య పారంగతుడు, సౌందర్యవంతుడు, సౌందర్యమునే కాక ఆత్మ సౌందర్యమును ఆపేక్షించువాడు, తత్వజ్ఞాని, ప్రవీణుడు, రాజభోగము, ద్రాక్షపానాదులు తనను తాను అపవిత్రపరచుకొనకుండా పవిత్ర జీవితం గడిపినవాడు. దానియేలు గ్రంథం 1:4 ప్రకారం దర్శనములు, స్వప్న భావములు గ్రహించగల మర్మాజ్ఞుడు. దానియేలు గ్రంథం 1:17 ప్రకారం అందరికంటే 10 అంతల శ్రేష్ఠుడు, జ్ఞానయుక్తుడు. దానియేలు గ్రంథం 2:14 తన వినయముతో రాజు ప్రసన్నతను అందుకున్నవాడు. దానియేలు గ్రంథం 2:16 ప్రార్థనాపరుడై తాను మాత్రమే కాకుండా స్నేహితులను ప్రార్థించగా హెచ్చరింపబడినవాడు. 2:18 ప్రకారం మర్మములు బయలుపరచబడినవాడు. 2:19 ప్రకారం దేవుని స్తుతించువాడు, పాపక్షమాపణను వేడినవాడు. 2:21-23 వివేకమును దైవబలమును పొందినవాడు, దేవుని శక్తికి గ్రహించినవాడు, దైవ దృష్టికి నిర్దోషి. 6:22 సత్యమును తెలియచేవాడు, దేవుని సేవకుడు. 6:20 దైవభక్తి కలిగి దేవుని శక్తి ఆశ్రయించువాడు. 6:23 ప్రకారం తన జ్ఞానముతో అనేకులను మరణ అనే రాజాజ్ఞ నుండి తప్పించినవాడు. అతనిలో ఇన్ని శ్రేష్ఠ గుణములు పొందుపరచబడడానికి ఒకే ఒక్క కారణము, అతడు తన సద్భక్తితో విధేయతలతో పవిత్ర జీవితంతో ప్రభువును, రాజాదిరాజును, సైన్యములకు అధిపతియు, న్యాయమునకు అధిపతియునైన యెహోవా దేవునికి ప్రియుడు అవడమే సార్థక నామధేయుడు దానియేలు. రెండవదిగా ప్రధానుడుగా ఘనపరచబడడం. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగపడి నమస్కరించి అతన్ని పూజించి నైవేద్య ధూపములు సమర్పించగల ఆజ్ఞాపించాడండి. దానియేలు గ్రంథం 2:46 ప్రకారం యవ్వనుడగు దానియేలుకు బబులోను సంస్థానాధీశుడైన నెబుకద్నెజరు సాష్టాంగపడుట ఎంత ఘనమైన విషయము. అంతేకాదు, అతడు దానియేలును బహుగా హెచ్చించి దానములిచ్చి సంస్థానములలోని అధిపతినిగా ఉంచి జ్ఞానులందరిలో ప్రధానినిగా నియమించాడండి రాజు. దానియేలు గ్రంథం 2:48 ప్రకారం బెల్షస్సరు రాజు దానియేలుకు ఊదారంగు అనగా రాజవస్త్రమును తొడిగించి మెడల బంగారు హారమును ధరింపచేసి తన రాజ్యంలో 3వ అధికారిగా నియమించి కనపరిచాడండి. అలాగే దర్యావేషు కూడా 120 మంది అధిపతుల మీద 3 ప్రధానులను నియమించి వారిలో దానియేలును అతి ప్రధానినిగా నియమించి గణపరచడము 6:2 ప్రకారం సామాన్య విషయం కాదండి. ఈ 3 కూడా రాజుల చేతను గణపరచబడిన దానియేలుకు అట్టి ఘనత దేవుని ప్రియుడకుట వలనది కలిగిందన్నది నిస్సందేహం. మూడవదిగా ప్రార్థనాపరుడు. తాను తన స్నేహితులు బబులోను జ్ఞానులు మున్నగు వారు నశింపకుండానట్లు
రాజు కలను దాని మర్మమును తెలుసుకొనుటకు బహుగా ప్రార్థించి ఉన్నాడు. స్నేహితులచే ప్రార్థింపచేశాడు. ప్రార్థన ద్వారానే ఆ కలలను వాటి భావములను గ్రహించి రాజుకు విశదీకరించాడు. 2 అధ్యాయము 4-46 వచనములు. తద్వారా అనేకులను శారీరక మరణం నుంచి తప్పించి ఉన్నాడు. ప్రార్థించి గెస్సేమన వనములో ప్రజల పాపాన్ని పారద్రోలి ఆత్మీయ మరణం నుండి తప్పించిన యేసేకు ముంగుర్తుగా దానియేలు మనకి ఉపమాన అలంకారంగా ఉంచబడిందండి. రాజును తప్ప వీరెవరిని ప్రార్థించినను సింహపు బోనులో వేయబడదురన్న కఠిన శాసనాన్ని ధిక్కరించి తన గదిలోనికి కిటికీ దగ్గరకు వెళ్ళి యెరూషలేము తట్టు తెరిచి ముమ్మారు అనుదినము యెహోవా దేవుని మోకరించి ప్రార్థించిన ప్రార్థనా యోధుడు దానియేలు. సింహముల భయంకర నోళ్లను మూయించిన ప్రార్థనాపరుడు. ప్రార్థన వలననే సమస్తం సాధ్యమని చెప్పిన యేసేకు సాక్షిగా ఆనాడే గద్దించు సింహం వలె తిరుగులాడు అపవాదిని ఎదిరించుమని మనకు నేర్పిన భక్తి శ్రేష్ఠుడు దానియేలు. ఆమె